అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజు అయితే వెల్లుల్లి కారంతో మన చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే మనకు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో 1.5 స్పూను ధనియాలు, అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసుకుని దోరగా దీన్ని ఫ్రై చేసుకుందాము. మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు ఒక్క 2 సెకండ్ల అలాగా స్టవ్ అయితే నేను మీడియంలో పెట్టుకున్నానండి. మంచి దోరగా ఫ్రై చేసుకొని, మరి ఎక్కువగా మాడబెట్టకుండా ఒక 60% అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనకు ధనియాలు జీలకర్ర అయితే ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కన ఒక ప్లేట్లో తీసి చల్లడానికి పక్కన పెట్టేద్దాము. చల్లారిన తర్వాత ధనియాలని అలాగే జీలకర్రను రోట్లో దంచుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిక్సీ కన్నా మనకు ఈ రోల్లో కొంచెం ఈ విధంగా చేసుకున్నామంటే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది. రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మన ధనియాలు జీలకర్ర అనేది బాగా పొడైపోయింది. మనకు నోటికి ఎప్పుడైనా కారంగా తినాలన్నప్పుడు ఈ రైస్ని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇందులోనే 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి. ఈ కారం అయితే గుంటూరు కారం, బాగా కారంగా ఉంటుంది. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇక్కడ 10 నుంచి 15 తెల్లగడ్డపాయలు అంటే వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము మసాలాను కచ్చా పచ్చగా అయితే దంచుకుందామండి. మరీ పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది వెల్లుల్లిపాయలు సూపర్గా ఉంటుంది. మసాలాలు చూసారు కదా, ఈ విధంగా అయితే మనము దంచుకోవాలి. అసలు మనకి దంచుతుంటేనే మనకి ఇచ్చినంత మంచి అరోమా ఫ్లేవర్ అంటే చూసారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత దీంట్లోనే 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము అండి. ఈ ఎండు కొబ్బరి తురుము వల్ల మనకు రైస్లో మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుందండి. ఇది కూడా మనం కచ్చా పచ్చగా దంచుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. మరీ దీన్ని ఎక్కువగా చేసామంటే దీంట్లోంచి నూనె వచ్చేసి మనకు మసాలా అనేది గడ్డగా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ ఒక్క సెకండ్ అలాగా దంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంతే మసాలా అండి. ఇందులో చికెన్లో వేసి చేసేయడమే, అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది మసాలా అయితే. దీని అయితే ప్లేట్లు తీసి పక్కన పెట్టేద్దాం మనము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకుందామండి. నేనైతే అడుగు మందం ఉండేది పెట్టుకున్నాను. దీంట్లో 5 చెంచాల మీడియం సైజు చెంచా ఉంది కదా, దాంతో 5 చెంచాల నూనె అయితే పోస్తున్నాను. నూనె అయితే ఈ మాత్రం పడుతుందండి మన రైస్కి అయితే. నూనె వేడెక్కిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, నేనైతే ఇక్కడ బోన్లెస్ చికెన్ 1/2 కిలో తీసుకున్నానండి. చిన్న చికెన్ ముక్కలుగా అయితే కొట్టించాను. చికెన్ వేసిన తర్వాత కడాయిలో బాగా కలుపుకోవాలి. నూనెలో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం నూనెలో ఫ్రై చేసే కొద్దీ చికెన్లో ఉండే నీళ్ళు కూడా మనకు బాగా బయటకు వచ్చేస్తాయి. నేను స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాను. ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మనము చికెన్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు, రుచి తగ్గ ఉప్పు అయితే వేసాను. ఉప్పు పసుపు మన చికెన్ ముక్కలు బాగా పట్టేలా కలుపుకుందాం మనము. నేనైతే ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. చిన్న పీసులు కొట్టించాను, ఎందుకంటే మనకు తొందరగా ఉడికిపోతాయి. దీంట్లో మనము నీళ్ళు వేయం కాబట్టి నూనెలో అలాగే చికెన్లో ఉండే నీళ్ళతోనే ఇది ఉడికిపోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ కూడా ఈ టైంలో మనకు చికెన్లో బాగా పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు. ఇది కూడా ఒక 2 నిమిషాలు అలాగా మనము ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇలా చేయడం వల్ల మనకు చికెన్లో ఉండే నీసు వాసన అనేది సగానికి సగం తగ్గిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, వెల్లుల్లి కారము, అది వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకుందాం మనము. ప్రతి ఒక్క ముక్కకు మనం వేసిన మసాలా అనేది పట్టడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మసాలా వేసిన వెంటనే స్టవ్ అనేది మనం సిమ్లో పెట్టేయాలండి. ఎందుకంటే పొడి మసాలాలు మనకు తొందరగా అడుగు పట్టేస్తాయి, మాడిపోతాయి కదా. అందుకే సిమ్లో పెట్టేసామంటే ఒక్క 2 నిమిషాలు మనకు మసాలాలో ఆ చికెన్ అనేది ఫ్రై అయిందంటే మసాలా బాగా పడుతుంది చికెన్కి అయితే. చూసారు కదా, విధంగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ఉంది కదా, ఆ వైట్ రైస్ని మన చికెన్లో అయితే వేసేద్దాము. ఇక్కడ చికెన్ అనేది మనకు బాగా ఉడికిపోవాలండి, బాగా ఫ్రై అయిపోవాలి. లాస్ట్లో మనము మసాలా అనేది వేసుకోవడం వల్ల మనకు చికెన్లో ఆ మసాలా ఫ్లేవర్, మసాలా అనేది బాగా పడుతుంది. పూర్తిగా మనము నూనెలో దాని వాటర్లోనే చికెన్ని బాగా ఫ్రై చేసేయాలి. ఇప్పుడు మనము రైస్ వేస్తున్నాం కదా, రైస్ మొత్తము వెల్లుల్లి కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం వైట్ రైస్ వేసాం కదా, ఆ వైట్ రైస్లో మన వెల్లుల్లి కారం ఫ్లేవర్ మొత్తం, టేస్ట్ మొత్తం బాగా ఊరాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. స్టవ్ అయితే నేను పూర్తిగా సిమ్లో పెట్టేశానండి. ఎందుకంటే మనం సిమ్లో పెట్టి చేయడం వల్ల వైట్ రైస్లో అనేది మనం వేసిన మసాలాలు, ఫ్లేవరు, టేస్ట్ మొత్తం బాగా చేరుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. కడాయిలో మనం రైస్ కలిపేటప్పుడు కింద నుంచి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక సగం నిమ్మకాయ అండి, సగం నిమ్మకాయ పిండుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నిమ్మకాయ పిండిన తర్వాత రైస్ మొత్తం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ నిమ్మరసం మొత్తం రైస్లో బాగా మిక్స్ అయిపోయిందంటే తినేటప్పుడు మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే మన వెల్లుల్లి కారం చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లు అయితే తీసేద్దామండి. చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఉల్లిపాయ నంచుకొని తింటూ ఉంటే ఇది టేస్ట్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇది మీకు నచ్చితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ.